హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదండీ! మళ్ళీ మీకోసం రాజ్‌కోట్ పటోలా ఎక్స్‌క్లూజివ్ శారీస్ వీడియో అయితే చేశానండి. అంతకుముందు చేసిన వీడియో అయితే ఒక ఇంట్లో చూసామనమాట మా కమ్యూనిటీలోనే. బట్ ఇదైతే హ్యాపీగా మాకు ఎదురుగుండా ఉండే మా ఆర్‌సీ అంటాము. లైక్ ఈవెంట్స్ అవి చేసుకుంటూ ఉండే ప్లేస్ అనమాట. అక్కడికి ఈ పర్సన్ అయితే వచ్చారు. ఈయన రెగ్యులర్‌గా వచ్చే పర్సన్ అండి. ఆయనైతే మెరుపు తీగలాగా ఎప్పుడో ఒకసారి అలా తళుక్కుమంటూ ఉంటారు. సో, మాకు కొంచెం కన్వీనియంట్‌గా, కంఫర్ట్‌గా అయితే ఈ భయ్యా తోటే ఉంటుందండి. సో, బేసిక్ ప్రైస్ రేంజ్ నుండి ఆల్ ప్రైస్ రేంజెస్ మహా అయితేనండి వీటిలో జస్ట్ ఒక 3 ఆర్ 4 రేంజెస్ ఉంటాయి. బేసిక్ అయితే 9,000కి ఒక టైంలో ఇచ్చేవారండి. ఇవన్నీ కూడా సింగిల్ అని అంటారు వీటిల్ని. సో, బేసిక్ శారీస్ ఆఫ్ 9,000 వేయమని చెప్పాము. అయితే ఈసారి మహా స్ట్రిక్ట్‌గా ఉన్నారండి. సిల్క్ ప్రైజెస్ పెరిగాయి మేడం. నేను 10కి తగ్గించను అని అన్నారు. కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికైతే 9,500 ఏమో ఏసారండి. కొన్ని తీసుకున్నాము. అయితే ఇక్కడ విషయం ఏంటో చెప్పమంటారా? చాలా తక్కువ తీసుకొచ్చారండి. ఇప్పుడు వేసేవన్నీ కూడా బేసిక్ ప్రైస్ రేంజ్ శారీస్. ఎందుకు భయ్యా ఇంత తక్కువ తీసుకొచ్చారు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? సీరియస్‌లీ షాకింగ్‌గా అనిపించింది. ఎవరు అడగట్లేదండి. అందరూ కూడా 20 ప్లస్సే అడుగుతున్నారు. ఈ 10-20 రేంజ్ కూడా వద్దంటున్నారు. మాకెక్కువ ఇవి సేల్ అవ్వవు అన్నారండి. ఓహో! పబ్లిక్ ఎంత రిచ్చో రిచ్చా అనుకున్నా నేనైతే. సరే బాబు మాకైతే కొంచెం నా ఫ్రెండ్ అడిగిందండి. తనకు పాపం రెగ్యులర్ ఈవెంట్స్ ఉంటాయి. విజయవాడలో ఉంటుంది తను. నాకు ష్యూర్‌గా ఒక 4 ఆర్ 5 శారీస్ కావాలి అంటే తన కోసం పిలిపిచ్చాను. మరి తన కోసం ఆ ప్రైస్ రేంజ్‌లోనే కావాలి అన్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ తెస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. బట్ అనుకోకుండా తెచ్చారులెండి. మరీ తక్కువేం కాదు. ఒక 15-20 చీరల వరకు ఈ 10 లోపు అనమాట. 10 లోపు ఇన్ ద సెన్స్ 10కి తగ్గనంటున్నారు. మరి ఎంతకిస్తారో ఐ కాంట్ టెల్. సో, ఇదంతా కూడా 10 వరకు రేంజ్ అండి. సో, ఇదిగోండి ఇది నాకు నచ్చింది. పక్కకు పెట్టు భయ్యా అన్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకటి ఆరెంజ్ అండ్ మస్టర్డ్ కాంబీలో అది కూడా చాలా బావుంది. మొత్తానికైతే ఒక 6 చీరలైతే పక్కన పెట్టించానండి. అండ్ ఓవరాల్‌గా 4 అయితే తీసుకున్నాము. వీడియో ఎండింగ్‌లో మీకు తెలుస్తుంది. నేనేం సెలెక్ట్ చేశానని చూసేస్తూ ఉండండి. అండ్ ఇంకా నెక్స్ట్ వెరైటీస్ గురించి మాట్లాడాలంటేనండి నెక్స్ట్ డబుల్ ఐ మీన్ వీవింగ్ అని అంటారు. అదైతే 18,000 ఒక్క రూపాయి కూడా తగ్గరండి. ఈయన హోల్‌సేల్ ప్రైజింగ్ అండ్ పక్కా ప్రైజింగ్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పటోలాస్ అని తెస్తారండి. అదేమో 23,000కి ఇస్తున్నారు. అండ్ ఫైనల్లీ 12 పటోలాస్, కింగ్ ఆఫ్ పటోలాస్ దట్ ఈస్ 38,000. సో, 38,000 ఎలా ఉంటాయంటేనండి లిటరల్లీ షాల్స్‌లా ఉంటాయన్నమాట. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రైస్ రేంజ్‌లో. ఇంకా మాకు కంఫర్ట్‌గానే ఉంది కట్టుకోవడానికంటే చలికాలంలో అయితే నేను ఓటేస్తానండి. బట్ సమ్మర్‌లో అయితే అవి కొంచెం నాకు బరువుగా అనిపించాయి. పర్సనల్ ఫీల్ నాకది. అండ్ కమింగ్ టు దిస్ టిష్యూ పటోలా కొంచెం నాకు రఫ్‌గా, బరకగా గుచ్చుకున్నట్టు అనిపించినాయి గైస్. అంటే ప్రైస్ ఎక్కువుంటే కంఫర్ట్ చూసుకుంటూ ఉంటాం కదండీ! మామూలుగా సాఫ్ట్‌నెస్, ఫీల్ గుడ్ నాకట్లా అయితే అనిపించలేదు. అదిగోండి ఇవన్నీ ట్విల్ అండి. ఇందాక బేసిక్‌గా ఏసిన రేంజ్ 10వి చూసేసారు. 10K రేంజ్. తర్వాత ఈ డబుల్ వీవింగ్‌వి కూడా ఏసారు కొన్ని. అండ్ అవి తర్వాత ఇంకొక సూట్‌కేస్‌లో ఉన్నాయి మేడం. అవి నేను మళ్ళీ చూపిస్తానని చెప్పి ఇంకొక ఆయన లిటరల్‌గా అండి ఒక 2, 3 సూట్‌కేస్‌లు తీసుకొస్తారనమాట ఎప్పుడొచ్చినా కూడా. సో, సెకండ్ సూట్‌కేస్‌లో నుంచి ఇదిగోండి ఇవన్నీ కూడా ట్విల్ పటోలాస్. ఫస్ట్ ఏసిన కాషాయ రంగు ఆరెంజ్ చాలా బావుందండి. అంటే మెత్తగానే ఉంటుంది పట్టుకోవడానికి. బట్ కంపారిటివ్‌లీ వేరే ప్రైస్ రేంజ్ చీరలతో పోలిస్తే కాస్త బరువుగా ఉంటాయన్నమాట. అర్థమైపోద్ది చూసేవాళ్ళకి. ఓహో! ఇది 12 కదా అనేసి. సో, అడిగేటట్టు, అర్థమయ్యేటట్టే ఉంటాయి. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఈ రోజుల్లో వచ్చే రెప్లికాస్‌కండి మనం గనక ఇప్పుడు ఇది నిజంగా కొనుక్కొని మన ఇన్ హౌస్ వెడ్డింగ్స్‌కి మన తమ్ముడిదో లేకపోతే ఇంట్లో మన మరిది పెళ్ళో లేకపోతే మన ఇంట్లో మన సిస్టర్ దానికో అయితే హ్యాపీగా కొనుక్కోవచ్చు. కట్టుకొని ఎవరైనా వచ్చి దగ్గరగా చూసి టచ్ చేస్తే గాని తెలీదనమాట. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 7,000, 6,000 రూపాయల్లో కూడా ఇదే డిజైన్స్ తోటి శారీస్ వచ్చేస్తున్నాయి. అంటే దూరంగా మనం గనక ఫోటో దిగుతున్నామనుకోండి, ఆ ప్రైస్ రేంజ్ శారీ అండ్ మనం కట్టుకున్న ట్విల్ 2 ఒకటేలాగా కనిపిస్తాయి. అదొక్కటే నాకు నచ్చని విషయం ఈ ప్రింట్స్‌లో. బికాజ్ అన్నీ కూడా ఇవే ప్రింట్స్ అండి. అన్ని ప్రైస్ రేంజెస్‌లో రెప్లికాస్ అనమాట బేసిక్‌గా. అది కొంచెం చూసుకోండి. యూనిక్‌గా కాస్త తెలిసేటట్టు కట్టుకుంటే తృప్తిగా ఉంటుంది మనం ఇంత స్పెండ్ చేస్తున్నప్పుడు. అండ్ కమింగ్ టు ద ప్రింట్స్ అండి, మీరు గమనిస్తున్నారా నా మాటల్లో పడి? అన్నీ యానిమల్ ప్రింట్సేనండి. కాకపోతే ఈసారి యానిమల్స్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే వెరైటీగా ఎలిఫెంట్స్ కానీ, క్యామెల్స్ కానీ, డక్స్ అండ్ బటర్‌ఫ్లైస్ కానీ ఎప్పుడు వచ్చే ప్రింట్‌లా కాకుండా
కొంచెం యూనిక్‌గా, పెద్దగా కలర్ మార్పులతో పాటు ఆ డక్స్ గానీ చాలా యూనిక్‌గా బావున్నాయి గైస్. అండ్ ఇవాల్టి కలెక్షన్‌లో నేనొకటి గమనించానండి. 18K రేంజ్ అంటే 18,000 రేంజ్‌లో ప్లెయిన్ శారీస్ ఎక్కువగా తీసుకొచ్చారు. అది ఎందుకు అంత 18 పెడుతున్నాం కదా! సింపుల్‌గా ఉంటుందేమో అనుకున్నాను. ఇది చూసారా? బ్లూ కలర్ పీకాక్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఆ బటర్‌ఫ్లైస్ అదిగోండి పులులు చూసారా? మంచి టీడీపీ యెల్లో కలర్‌లో ఉన్నాయి. చాలా అంటే చాలా బ్రైట్‌గా ఉందండి శారీ. ఇది కూడా చాలా నచ్చింది నాకు. అయితే ఇదిగోండి 18,000 అంటే 18,000 ప్రైస్ రేంజ్ వేస్తున్నారు ఇప్పుడు. ఇప్పటిదాకా ఇందాక మీరు చూసిందంతా ట్విల్ అండి. 38,000వి అండ్ ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. అదే నేను ప్లెయిన్ శారీ గురించి చెప్తున్నాను గదండీ! అయితే ప్లెయిన్‌గా ఉంది ఎలా అనుకున్నానో దానికండి బ్లౌజ్ అదిరిపోయింది గైస్. అంటే బ్లౌజ్ హైలైట్ అయింది. మనం ఆ బ్లౌజ్ వేసుకొని ఆ ప్లెయిన్ శారీ కట్టుకుంటే ఖచ్చితంగా రిచ్ లుక్ వచ్చేస్తుంది. కాకపోతే దానికి తగ్గ జ్యువెలరీ అండ్ మంచి హెయిర్ స్టైల్‌తో చక్కగా చీరకు తగ్గట్టుగా రెడీ అయితే చూడముచ్చటగా ఉంటామనమాట. అదిగోండి ఈ బాటిల్ గ్రీన్ ఎందుకో నాకు నచ్చలేదు గైస్. ఇదివరకు నేను గ్రీన్ చూస్తే వావ్ అన్న ఫీలింగ్ వచ్చేది నాకు. సమ్‌హౌ ఈ ట్రిప్‌లో మాత్రం నాకు గ్రీన్స్ అస్సలు నచ్చలేదు. అదిగోండి బ్లాకిష్‌గా ఉంది గ్రీన్. లిటరల్‌గా బ్లాకా అనుకున్నాను. కాదు మేడం ఇది గ్రీన్ అని చెప్పారు. అండ్ ఇవాల్టి ట్రిప్‌లోనండి ఇప్పుడు వేసే కలెక్షన్ చూడండి మీరు. ఈ చేపల డిజైన్ చూసారా? ఎంత బావుందో. 3, 3 చేపలు ఒకదాని వెంట ఇంకొకటి పరిగెడుతున్నట్టుంది ఆ డిజైన్. క్యూట్‌గా ఉంది చూడంగానే. నాకండి స్కై బ్లూస్ బా నచ్చాయి ఇవాల్టి కలెక్షన్‌లో. అలాగే మంచి వైలెట్స్ ఎక్కువ తీసుకొచ్చారు. అది కూడా చాలా బావుంది. అండ్ స్కై బ్లూస్‌లోనే డార్క్ తీసుకొచ్చారు. అండ్ లైట్ కూడా అనమాట. చాలా ప్లెజెంట్‌గా పేస్టల్ స్కై బ్లూస్ విత్ రెడ్ అండ్ ఆరెంజ్ బార్డర్స్‌తో వేశారు. క్రేజీగా ఉన్నాయి గైస్. అంటే నేను ఈసారైతే ష్యూర్‌గా స్కై బ్లూలోనే తీసుకుందాము. లేదంటే మంచి ఆరెంజ్‌లో తీసుకుందాం అనుకున్నాను. బట్ అనుకోకుండా మా ఫ్రెండ్‌కి తీసేసుకున్నాను కదండీ! ఇంకా నెక్స్ట్ టైమ్ తీసుకుందాంలే అని ఆగాననమాట. ఇదిగోండి ఇందాక అన్నాను కదండీ! ప్లెయిన్ సారీ. చీర చూడ్డానికి అంత 18,000 అంత లుక్ లేదు. బట్ బ్లౌజ్ చూసారా? ఆల్ ఓవర్ రెడ్ అనమాట. చాలా బావుంది. అండ్ ఈ చీరుంది గైస్. ఎంత బావుందంటే అంత బావుంది. మంచి రాయల్ బ్లూకి ఆ వైలెట్ రావడంతోటి అట్లా కొట్టొచ్చినట్టుందండి రంగు. మీరొక 100 మందిలో నించున్నా కనిపిస్తారనమాట. అంత బ్రైట్‌గా ఉంది. అంటే అంటే చిరాగ్గా కలిగిచ్చేంత అట్లాంటి బ్రైట్‌నెస్ కాదండి. కళ్ళకి బావుంది చూడ్డానికి. అలాంటి బ్రైట్‌నెస్ అనమాట. ఈ బ్లూస్ బావున్నాయి. ఇప్పుడేసిన 2, 3 బ్లూస్ వాటెవర్. అండ్ అదిగోండి ఈ పిట్టల డిజైన్ చూసారా? ఇది గూడా యూనిక్‌గా ఉంది. ఏనుగులు అండ్ ఇంకొకటండి ఇవాల్టి కలెక్షన్‌లో చాలా పెద్ద జంబో ఏనుగులు పైన పెళ్ళికూతురు, పెళ్ళికొడుకుని క్యారీ చేస్తూ వెళ్ళేలాగా ఒక డిజైన్ శారీ చూపిచ్చారండి. ఎంత బావుందో! చూస్తూ ఉండండి. మధ్యలో వచ్చినప్పుడు నేను అదిగోండి వచ్చేసింది. రానే వచ్చేసింది. మధ్యలో ఎప్పుడో వచ్చిద్దనుకున్నాను. నాకెంత నచ్చిందో! ఈ డిజైన్ కోసమైనా కొనుక్కోవచ్చు అనిపిచ్చింది గానీ, ఆల్రెడీ బ్లూస్ చాలా ఉన్నాయి. అందుకని నేను టెంప్ట్ అవ్వలేదండి. అండ్ కమింగ్ టు దిస్ శారీ ఇదిగోండి. ఈ బాతు బొమ్మ చూడండి ఎంత ఎన్హాన్స్డ్‌గా ఉందంటే చాలా బావుంది. ఈ కలర్ గూడా ఎంత బ్రైట్‌గా ఉందో. మంచి కనకాంబరం షేడ్స్ అనమాట అన్నీ కూడా. ఈ ఆగస్ట్ శ్రావణ మాసం పూజలకి హ్యాపీగా కొనుక్కొని కుట్టిచ్చేసుకోవచ్చు. ఎవరికన్నా కొంచెం గ్రాండ్‌గా తీసుకోవాలి శారీ, లేదంటే అమ్మవారికి పెట్టి మనం మళ్ళీ దివాళీ టైంలో అట్లా కట్టుకోవడానికి, లేదా దసరా టైంలో కట్టుకోవడానికైతే చాలా చాలా బావుందండి. ఇంకొకటి నాకు రాజ్‌కోట్ పటోలాస్ ఎందుకు పర్సనల్‌గా ఇష్టం, నేను రెగ్యులర్‌గా ఎందుకు ఇవే వ్లాగ్స్ పెడతాను అనే డౌట్ మీకు రావచ్చు. నిజంగా అండి కట్టుకున్న చీర కట్టుకున్నట్టే ఉంటుంది. అంటే నలగడం అనేది ఉండదనమాట. స్పెషల్లీ మనకి ఈ సమ్మర్ చూసారా అదిరిపోయే వేడి గదండీ! ఈ టైంలో మనం ఫంక్షన్స్‌కెళ్ళాలంటే కంచి పట్టులో అస్సలు మేనేజ్ చేయలేం. ఇలాంటి శారీస్ అయితే హ్యాపీగా టక్‌మని కట్టేసుకోవచ్చండి. ఏదో రెగ్యులర్‌గా ఇంట్లో కట్టుకునే సిల్క్ శారీ ఫీలింగ్ వస్తుంది. నేనైతే 5 నిమిషాల్లో టక్‌మని కట్టేసుకొని ఎళ్ళిపోతూ ఉంటాను. నేను ఆల్రెడీ మస్టర్డ్ అంటే ఆరెంజిష్ మస్టర్డ్‌లో ఒకటి, బ్లాక్‌లో ఒకటి కొన్నానండి. మా మమ్మీకి బ్లూ షర్ట్స్ చాలా ఉన్నాయి. సో, అందుకని వాటికి నేను టెంప్ట్ అవ్వట్లేదు. బట్ ఎప్పుడైనా గానీ ఫ్యూచర్‌లో మళ్ళీ కొనడం అంటూ జరిగితే నేను కాపర్ సల్ఫేట్ బ్లూ కానీ, స్కై బ్లూ గానీ, మంచి రెడ్ ఆర్ ఆరెంజ్ బార్డర్ తోటి తీసుకుంటాను. సో, ఇవాల్టి కలెక్షన్‌లోనే ఉన్నాయి. బట్ ఎందుకో నేను టెంప్ట్ అవ్వలేదు గైస్. మా ఫ్రెండ్ గురించి అన్నట్టు ఆ యాంగిల్‌లో ఫోకస్ చేస్తూ తన కోసమే అన్నట్టు కూర్చున్నాను. బేసిక్‌గా నేను మెంటల్లీ ప్రిపేర్డ్‌గా లేననమాట. ఎవరైనా అంతే కదండీ! మనం కొనుక్కోవాలి అనంటే ఆలోచన విధానం అది వేరేగా ఉంటుంది. మనకొద్దు ఈ ట్రిప్ మా ఫ్రెండ్‌కే అంటే మా ఫ్రెండ్ కోసమే డెడికేటెడ్ అన్నట్టు ఈ షాపింగ్ అనేది చేశాననమాట. ఇప్పుడు కిందేసిన ఈ మంచి పీకాక్ గ్రీన్ గూడా చాలా బావుంది గైస్. ఇదిగోండి ఈ జింకల డిజైన్ గూడా ఎంత బావుందో. అంటే ఎప్పుడు చూసే యానిమల్ ప్రింట్సే గానీ కొంచెం యూనిక్‌గా అనిపిచ్చాయి ఎందుకో నా మనసుకి ఈసారి. ఇంకా రాజ్‌కోట్ అంటేనండి మనం ఇంతకంటే ఎక్కువ వెరైటీ ఎక్స్‌పెక్ట్ చేయలేము. అవే ప్రింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అవే డిజైన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ కలర్స్ కూడా. ఎక్కువ కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబీస్ కూడా ఎక్కువ ఉండవండి. మనం
ఎప్పుడు చూసినవే కదా అన్నట్టుంటాయి. బట్ మనకు లేని రంగు, లేని డిజైన్ చూసుకొని కొనుక్కోవడమే. అండ్ ఇంకొకటండి, ఈ శారీస్ కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కొంచెం హైట్ అండ్ వెయిట్ పర్సనాలిటీ ఉన్నోళ్ళకైతే ఆ చీర అందం ఇంకా బాగా తెలుస్తుంది అని నాకనిపిచ్చింది. లెంత్ వైస్ కానీ, డిజైన్స్ వైస్ గానీ అంతా కూడా పెద్దగా ఉన్నాయి ప్రింట్స్ అన్నీ కూడా. సో, కొంచెం చిన్నగా ఉండే లైక్ ఫిజిక్స్ ఆర్ పర్సనాలిటీస్ కండి కొంచెం ప్రింట్ మనం చూసుకొని తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఇది చూసారా పెద్ద పెద్ద పూలనమాట లతల్లాగా. అది కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ఎన్హాన్స్డ్‌గా కాస్త బారుగా ఉండేవాళ్ళు కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయని నాకనిపిస్తుంది. ఆ అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు. అందరూ పిక్ చేసుకుంటారు మేడం. కాపోతే కొంచెం షార్ట్‌గా ఉండేవాళ్ళు డిజైన్స్ చూసుకోవాలి. కొన్నైతే మరీ బార్డర్స్ మోకాళ్ళ నుండి ఉంటాయండి కింద వరకు. సో, అలాంటి వాళ్ళకి అది కష్టమవుతుందని ఇందాకేసిన అది చాలా బావుంది కదండీ! అది క్రీమ్ కాదు లైట్‌గా బ్లూయిష్ షేడ్ అనమాట. ఈ వైలెట్ కిందది. కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్లి చూడండి. అది చాలా బావుంది ఆ శారీ. అండ్ దెన్ ఇవన్నీ కూడా 18 రేంజ్ అండి. సో, 18లో బేసిక్‌గా ఎక్కువ సేల్ అవుతాయంట. రామచిలకలండోయి చూసారా? చీరంతా కింద లైనంతా రామచిలకలున్నాయి. బావుంది. గ్రీన్ ప్యారెట్స్. అండ్ 9 అయితే ఇందాక చెప్పాను గదా! చాలా తక్కువ మంది అడుగుతున్నారు మేడం. మీరు అడిగారని తీసుకొచ్చాను అని అన్నారు. మేబీ నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇంకా అసలు 9కి అతను ఇవ్వడు. ఈ ట్రిప్‌లో గూడా ఇవ్వలేదు ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. ఇంకా 10 పైనే పెట్టాలండి. రాజ్‌కోట్ పటోలాస్ కొనుక్కోవాలి, కట్టుకోవాలి అంటే. ఇంకా 18 రేంజ్‌లోనే ఎక్కువుంటుంది కలెక్షన్, డిజైన్స్ ఆర్ కలర్స్ వాటెవర్. ఇంకా కావాలి అనుకుంటే 18 మామూలుగా కొనుక్కోవాలంటే, లేదు ఇంట్లో వెడ్డింగ్ ఉంది, ఇంకేదైనా మంచి గ్రాండ్‌గా కావాలి అంటే టిష్యూ అయితే ఖచ్చితంగా నేను కొనను గైస్. చూడ్డానికి చాలా అందంగా ఉంది గానీ, చాలా నాకెందుకో గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది. పెద్ద స్టైల్‌గా ఆ అబ్బాయిని అడుగుతున్నా నేను. "ఇది గుచ్చుకుంటదా భయ్యా" అంటే, "లేదు మేడం చాలా బావుంటుంది" అని జెప్పారు. డెఫినిట్‌గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవి. సేల్ చేయాలి కాబట్టి కంఫర్ట్‌గా ఉంటుంది మేడం అని చెప్తారు. బట్ మనము అలాంటి కొంచెం గుచ్చుకునే చీర కట్టుకుని పెళ్ళికెళ్తే ఇంక అంతే సంగతండి. అస్సలు ఎంజాయ్ చేయలేము. ఇదేనండి ఇందాకడ నుంచి మీ బుర్ర తింటున్నాను కదా! లైట్ స్కై బ్లూ, పేస్టల్ బ్లూ అని. అబ్బా! ఈ చీర ఎంత నచ్చిందో. నా ఫేవరెట్ శారీ ఆఫ్ ద వీడియో. నేను ప్రతి వీడియోలో ఇది నా ఫేవరెట్ అని చెప్తాను కదా! సో, ఈ వీడియోలో అయితే ఇదిగోండి ఈ పింక్ శారీ కింద ఉన్న స్కై బ్లూకి ఆ రెడ్డిష్ ఆరెంజ్ బార్డర్ వచ్చింది కదా! అది. చాలా అంటే చాలా బావుంది. అసలు ఇది చూడండి మంచి బ్రౌన్‌కి రెడ్ మందార పూలు. కాపోతే రివర్స్‌లో ఏసారాయన. నేనక్కడికి మొత్తుకుంటున్నాను. నేను ఇటున్నాను కదా భయ్యా! డిజైన్స్ నా వైపు వచ్చేలా వెయ్యి అని. పాపం మాక్సిమం ట్రై చేస్తున్నారు. కుదరనియి మట్టుకు అలా ఉల్టా వేసేస్తున్నారు. ఇవిగోండి ఒంటెలు. పెద్ద పెద్ద ఒంటెలనమాట. ఈ చీరంతా. కిందేమో అదిగోండి పులులు అండ్ గుర్రాలు. చాలా బావుంది. అబ్బా! ఈ బ్లూ కూడా భలే అదిరిపోయిందండి. నాకు స్కై బ్లూ అని మైండ్‌లో అది పెట్టుకొని చూస్తున్నాను. అసలు కొనుక్కుంటే అయిపోయేదా అనిపిస్తోంది. కొరియర్ చేయమన్నా చేస్తారిప్పుడు ఫోను జేసి. ఇంకా లేటెస్ట్‌గా కొత్త డిజైన్స్ వస్తాయేమోనని వెధవ ఆశనమాట. మన లేడీస్ అంతే గదండీ! ఎంతసేపు ట్రెండ్ ఫాలో అవుతాము. ట్రెండీగా ఉండాలి అనుకుంటాము. సో, ఇంకా ఇంతే ఉంటాయి మేడం, ఇలాగే ఉంటాయి అంటే మటుకు ఆ స్కై బ్లూ చాలా నచ్చింది నాకు. ఒకసారి కాల్ జేసి, ఫోటో పెట్టి, ఉంటే మటుకు తెప్పించుకుంటే బెటర్ అని నాకనిపిస్తోంది. ఇదిగోండి ఇదండి మన చిన్నప్పుడు గోల్డ్ స్పాట్ అని తాగేవాళ్ళం. మన అంటలేదు. నాకంటే చిన్నవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఐయామ్ సో సారీ. నా ఏజ్ వాళ్ళకైతే తెలుస్తుంది. గోల్డ్ స్పాట్ అని మంచి ఫాంటా కలర్ డ్రింక్ ఒకటుండేదండి. ఆ కలర్ గైస్ ఎగ్జాక్ట్‌లీ. అసలు ఆ ఆరెంజ్ ఇప్పుడు మనకి కనిపియట్లేదండి. అదొక మిక్స్డ్ ఆరెంజ్ షేడ్స్ కనిపిస్తున్నాయి ఎటు చూసినా. ఒక్క టైంలో మా చిన్నప్పుడు ఉన్న ఆరెంజ్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్‌గా అంటే అంత బ్యూటిఫుల్‌గా ఉండేది. అలాంటి షేడ్ ఒకటేసారు. వావ్! అనిపిచ్చింది చూడంగానే. అండ్ ఇప్పుడు ఇదిగోండి ఈ రాయల్ బ్లూ కూడా క్రేజీగా ఉంది. ఆ పువ్వుల డిజైన్ చాలా బావుందండి. ఇట్లా క్రిస్ క్రాస్‌గా వచ్చి. అదిగోండి మళ్ళీ స్కై బ్లూ. అన్నీ స్కై బ్లూసే అనుకోవద్దండి. షేడ్స్ అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒకదాన్ని మించిన డిజైన్, ఒకదాన్ని మించిన షేడ్ అనమాట. కొంచెం కొంచెం వేరియేషన్‌తో ఉన్నాయి. ఈ సేమ్ ఇందాక ఇదే కదా అని అనుకోవడానికి లేదు. ఇదిగోండి టిష్యూ పటోలాలో ఒకే ఒక్క ఎక్స్‌క్లూజివ్ శారీ తీసుకొచ్చారండి. ఇది అక్షరాల 38,000 చెప్పారు. అదేంటి భయ్యా టిష్యూస్ అన్నీ 23 అన్నారు కదా! అంటే, కాదు మేడం ఈ చీర ఆహ్, ఎందుకు అంత యూనికో నేను మీకు చెప్తానన్నారు. నేను తర్వాత ఇంక వదలకుండా అడిగానండి. నాకెందుకు అంత ప్రైస్ చెప్పారు అంటే, బ్లౌజ్ చూపిచ్చారండి. అసలు అదిరిపోయింది గైస్. మేబీ ఆ టైంలో నేను అడిగినట్లేను టపటపా ఏసేస్తున్నారు. ఇవన్నీ టిష్యూస్ అండి. టిష్యూ పటోలాస్ 23,000. అసలు ఇతని దగ్గరున్న క్వాలిటీ అండ్ వెరైటీ ఐ మీన్ మనకి షోరూమ్స్‌లో అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్‌కి రావండి. మీకు అర్థమవుతది. ఎవరైనా గనక షోరూమ్‌లో షాపింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇవన్నీ కూడా హోల్‌సేల్ ప్రైజింగ్. అందుకనే వాళ్ళు పావలా గూడా తగ్గరండి. అంత దూరం వచ్చి చూపిచ్చి మనం కొనకపోయినా దే ఆర్ హ్యాపీ. మహా అయితే క్యాబ్ ఖర్చులు అనుకుంటారు గానీ, మనకి మటుకు ఒక రూ. 100 కూడా తగ్గించి డిస్కౌంట్ అయితే ఇవ్వరు. ఇదిగోండి అన్నట్టు ఇదేనండి శారీ. ఇందాక నేను అదన్నాను కదా! ఐయామ్ సో సారీ పొరపాటు పడ్డాను. ఇదండి. టిష్యూలో 38,000 చెప్పారు. మన ఇంట్లో పెళ్ళికి మెహందీ ఈవెంట్స్ లాంటికి వాటికైతే
అదిరిపోతుంది. అదంతా డిజైన్ వచ్చింది కదండీ! ఇది బ్లౌజ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది. ఇంకసలు దీనికి వర్క్ గిర్క్ ఏం అవసరం లేదు. జస్ట్ అట్లా ప్యాటర్న్ పెట్టుకుని పర్ఫెక్ట్‌గా కుట్టే టైలర్ దొరికితే ఆహా! అనుకుని కుట్టిచ్చేసుకోవచ్చు. అంత బావుంది శారీ. ఇది కూడా చాలా బావుందండి. పెసర గ్రీన్ డిగ్నిఫైడ్‌గా ఉంది. అలాంటి మంచి ముత్యాల లాంటి సెట్స్ పెట్టుకొని రెడీ అయితే కేకలా ఉంటాం. నాకెందుకోనండి ఎంత పేస్టల్ షేడ్స్ ఎన్ని చూసి వావ్ అనిపించినా డార్క్ షేడ్ కట్టుకుంటేనే అదొక కట్టుకున్న తృప్తొస్తుంది. రెగ్యులర్‌గా వేసుకోం కదా శారీస్. ఫంక్షన్స్ అప్పుడు డార్క్ షేడ్స్‌లో పడతాము ఫోటోస్‌లో అని ఒక పిచ్చి ఫీలింగ్ అనమాట నాది. అండ్ బై ద వే ఏవండోయ్ ఇది చాలా యూనిక్ థింగ్ ఈ వ్లాగ్‌లో ఇప్పుడు మీరు చూస్తుంది లంగా ఓణి అనమాట. 30,000 అక్షరాల. అదిగోండి ఆ బ్లూకి కింద కొండలొచ్చింది కదా! అదంతా లంగా. అండ్ ఓణి అంతా ప్రింటెడ్. మళ్ళీ బ్లౌజ్ వచ్చింది. ఆ కొండల కలర్‌లో. అదిగోండి. సో, మొత్తం సెట్ అనమాట 30,000. ఫ్యాబ్రిక్ వచ్చేసి బేసిక్ ఫ్యాబ్రిక్ ఉంది కదండీ! స్టార్టింగ్ 10,000 శారీస్ చూపిచ్చారు కదా! ఆ ఫ్యాబ్రిక్‌లో అంట. మరి ఎందుకు భయ్యా ఇది ఇంత కాస్ట్‌లీ అంటే మరి మొత్తం 3 పీస్ వచ్చింది కదండీ! ఐ మీన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎక్కువుంది కదా! బట్ట. అందుకని మీకు 30,000 పడుతుంది. 1 రూపీ కూడా తగ్గను అన్నారండి. ఐ థింక్ ఒక 3 ఓ 4 పీసెస్ తీసుకొచ్చారు. ఇందాక ఫస్ట్ కిందది చూసారు కదా! ఇది సెకండ్‌ది అండ్ ఇంకొకటి కూడా చూపిచ్చారండి. సో, అదండి ఇవాల్టి వ్లాగ్. పోలా? అదిరిపోలా? మీరు ష్యూర్‌గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నాలాగా మీరు కూడా రాజ్‌కోట్ పటోలా శారీస్ ఫ్యాన్ అయితే కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియో ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి మీకు. అంతే కాదండి జెన్యూన్‌గా నా కంటెంట్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని ఒక్క లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. అన్నట్టు ఈ రాజ్‌కోట్ పటోలా శారీస్ మీకు కూడా కొనుక్కోవాలి అని ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ భయ్యా నంబర్ మీకు పర్సనల్‌గా ఇస్తాను. ఈయన హైదరాబాద్‌కి నెలకొకసారి లేదా 2 సార్లు వస్తూ ఉంటారు. మీ దగ్గరికి కూడా వచ్చేస్తారు. బాయ్.